ఆర్టీసీ సమ్మెపై మంత్రి హరీష్ రావు మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కార్మిక సంఘ నాయకుడిగా ఉన్న హరీష్ రావు సమ్మెపై ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో మంత్రి హరీష్ రావుకు ఎందుకు స్థానం కల్పించడం లేదని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సమ్మెను అడ్డుపెట్టుకుని ప్రయాణికులపై భారం మోపేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు జీవన్ రెడ్డి. కరీంనగర్లో కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన నేతలు సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. ఆర్టీసీ ఛార్జీలు పెంపు చేసి ఆ బాధ్యత మన మీదకి నెట్టాలని చెప్పని కుట్ర పన్నుతున్నది కేసీఆర్ అని చెప్పంట. ఇవాళ ఆర్టీసీకి లేబర్ యూనియన్కి ఏదైతుందో హరీష్ రావు గారు నాయకత్వం వహిస్తున్నారు. మరి హరీష్ రావు గారికి ఏదైతున్నదో నువ్వు కార్మిక నాయకుడిగా ఉన్నవే ఆర్టీసీ సంస్థకు ఈ కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాల్సిన బాధ్యత నీ మీద లేదా అని చెప్పంటున్నాను. వాళ్ళు ఏమంటాడు, నేను ఫిట్మెంట్ 43% చేస్తే ప్రయాణికుల మీద భారం పడుతుంది. 43 రూపాయలు అంటే ఏంటి చూడండి దయచేసి, ఇది ఒక కుట్ర. ఇవాళ ఏదైతుందో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడానికి కొరకు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాలనే ఒక కుట్రలో భాగంగా కార్మికుల పట్ల వ్యతిరేకత సృష్టించాలని చెప్పని ఇంకో కుట్ర పడుతుందని చెప్పండి. ఇవాళ నేను అంటున్నా, నిజంగానే ఆర్టీసీ సంస్థ నష్టాల్లో లేకుండా లాభాల బాటలో పయనింపబడాలంటే మా కార్మిక సోదరులకు జేసీకి మీరు అప్పగించండి. ఏడాది లోపల ఏదైతుందో దీని లాభాల బాట పయనింపజేస్తామని చెప్పండి.